వీళ్ళు ఏం తింటారో కనుక్కోవాలి. సో పిస్సు టాప్ మాత్రం మాకు అందరికి అలా షేక్ షేక్ చేసింది. హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ శ్రవణ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రవణ్. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పహల్గామ్. ప్రస్తుతానికి అయితే పహల్గామ్ బేస్ క్యాంప్ లో ఉన్నాము. ఇక్కడ నుంచి చందనవారికి వెళ్ళాలి. చందనవారి ఇక్కడ నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ 16 కిలోమీటర్స్ మనం లోకల్ వెహికల్స్ లో ట్రావెల్ చేయాలి. 200 ఈచ్ పర్సన్ కి ఛార్జ్ చేస్తున్నారు. అక్కడ నుంచి మన ట్రెక్ స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ వ్యూస్ అన్ని మీకు ముందు ముందు చూపించడానికి ప్రయత్నిస్తాను. చందనవాడి బేస్ క్యాంప్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉండడం కోసం స్టిక్స్ కూడా అమ్ముతున్నారు. ఒక్కొక్క స్టిక్స్ 30 రూపీస్ అలా ఛార్జ్ చేస్తున్నారు. చందనవాడి చెక్ పోస్ట్ కి రీచ్ అయ్యాము. ఇక్కడ చిన్న చెక్కింగ్ ఉంటుంది, RFID చెక్కింగ్. ఇంక ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ మన RFID కార్డ్ చెక్కింగ్ అండ్ లగేజ్ చెక్కింగ్ అంతా కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు రాగానే ఇలా లంగర్స్ వెల్కమ్ చెప్తాయి మనకి. ఇక్కడ ఫుడ్ మాత్రం ఎంతో ప్రేమగా ఆవుబోలే అని తినిపిస్తారు. సో మనం వెళ్ళి ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అండ్ అలాగే పొద్దున్నే ఈ చలికి ఒక మంచి వేడి టీ తాగి ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన ట్రెక్కింగ్ డెస్టినేషన్ శేషనాగ్ బేస్ క్యాంప్కి. హాయ్ గాయ్స్, ఇప్పటి వరకు చందనవారి బేస్ క్యాంప్ నుంచి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే నడిచాము. పిస్సు టాప్ ఇంకా 2 కిలోమీటర్స్ ఉంది. జోజిబల్ 6 కిలోమీటర్స్ అండ్ శేషనాగ్ బేస్ క్యాంప్కి ఇంకా 11 కిలోమీటర్స్ ఉంది. అమర్నాథ్ యాత్ర ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్, కానీ నెవర్ గివ్ అప్. పహల్గామ్ రూట్ నుంచి ట్రై చేయండి. బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉంటాయి, మైండ్ బ్లోయింగ్ వ్యూస్ ఉంటాయి. ఒకసారి అలా చూడండి. ఫైనల్ గా పిస్సు టాప్ అయితే కనిపిస్తుంది. మాటలు కూడా రావట్లేదు ఏమైనా చెప్పడానికి, అస్సలు మాటలు రావట్లేదు. అంత ఈజీ కాదు పిస్సు టాప్ రీచ్ అవడం. చాలా అంటే చాలా కష్టం. మొత్తానికి ఆ పిస్సు టాప్ చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది. చూడాలి అసలు కింద స్నో చూడండి ఎలా ఉందో, అసలు ఆ వ్యూ చూడండి.
ఫైనలీ ఎట్ లాస్ట్ రీచ్ పిసు టాప్ అయితే ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రగుల్. చాలా కష్టం ఈ ట్రెక్. పిసు టాప్కి అయితే రీచ్ అయ్యాం. ఇక్కడ లంగర్స్ ఉంటాయి. లైట్గా ఏదైనా ఫుడ్ తీసుకొని మళ్ళీ శేష్నాగ్ వైపుకి మన జర్నీని అయితే స్టార్ట్ చేయాలి. యాజ్ యూజువల్ తెలిసిందే కదా, పిస్సుటాప్ కళ ఎంటర్ ఏమలేదో ఇలా లంగర్స్ వెల్కమ్ చెప్పాయి. కానీ ఈ లంగర్స్లో ఫుడ్ టేస్ట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. అంటే ఫ్రీ ఫుడ్ కదా అని చెప్పి తీసేయాల్సిన పని లేదు. ఎవ్రీథింగ్ చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎంతో ప్రేమగా ఆవు బోలే అని పిలిచి మరీ పెడుతున్నారు. అదైతే అసలు హైలైట్ పార్ట్. సో ఇక్కడ కూడా లైట్గా మహాశివుని ప్రసాదం అనుకొని లైట్గా తీసుకొని అండ్ ఒక 1 hour ఇక్కడ రెస్ట్ తీసుకొని దెన్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం జోజిపాల్ వైపు స్టార్ట్ అవుదాం. పిసుటాప్ రీచ్ అయిన తర్వాత అక్కడ లంగర్లో ఫ్రీ ఫుడ్ తిని అక్కడే కొంచెం సేపు అలా ఒక 1 hour అలా రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకున్నాము. ఇప్పుడు పిసుటాప్ నుంచి శేష్నాగ్కి మా నెక్స్ట్ జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి శేష్నాగ్కి 9 kilometers. సో ఈ 9 kilometers ఎలా ఉంటుందో చూద్దాం, మీకు చూపిస్తాం. పిసుటాప్ నుంచి జోజిబాల్కి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంది. ఐ మీన్ నడవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంది. కానీ పిసుటాప్ రీచ్ అవడమే చాలా కష్టపడ్డాం. బట్ జోజిబాల్కి అయితే ఫ్రీగానే వెళ్తున్నాం. ఇంక ఇక్కడ నుంచి 8 kilometers ఇవాళకి మా డెస్టినేషన్ శేష్నాగ్కి. ఈరోజు నైట్ స్టే అయితే శేష్నాగ్ అనుకుంటున్నాము. చూడాలి ఎన్ని గంటలకు రీచ్ అవుతామో ఏమో. బట్ ట్రెక్కింగ్ మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. అమర్నాథ్ యాత్రకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందుగానే మెంటల్గా ఫిజికల్గా అట్లీస్ట్ 2-3 months నుంచే మనం బాగా ప్రిపేర్ అయ్యి డైలీ వాక్ చేసి ప్రిపేర్డ్గా వస్తేనే చేయగలం. లేదంటే అంత ఈజీ అయితే కాదు. ఫస్ట్ టైం ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు? సో మీకు చాలా కష్టం అనిపించినా కూడా పరమేశ్వరుడి మీద భారం వేసి ముందుకు వెళ్తున్నారు. పిసుటాప్ రీచ్ అయినప్పుడు మీకు ఎలా అనిపించింది? కాన్ఫిడెన్స్ లెవెల్స్ కొంచెం డౌన్ అయినట్టు అనిపించిందా? ఇప్పుడు ఇక్కడ ఈ రోజు చూస్తుంటే బాగుంది అనిపిస్తుంది. ఇక్కడ ఒక అమ్మాయి అయితే ఒంటరిగా కూర్చొని తను అడుగుదాం, తన రియాక్షన్ ఏంటో చేద్దాం. ఫస్ట్ టైమా? ఎలా అనిపిస్తుంది మీకు ట్రెక్ చేయడం? సో ఇంకా పైన అమర్నాథ్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదంటారా? పిసుటాప్ ఎలా అనిపించింది? సో వన్ వర్డ్ అనమాట, అమ్మో, నో కామెంట్స్. సో అంత హ్యాపీగా ట్రెక్ చేశాను అంటున్నారు. ఓకే, మీ ఫేస్ చూస్తుంటే తెలిసిపోతుంది. సో అలా ఉంటుంది ట్రెక్కింగ్, అమర్నాథ్ ట్రెక్కింగ్. ఇప్పుడే చూశారు కదా, మాతో పాటు వచ్చిన కో ట్రావెలర్ అంటే మా తోటి యాత్రికులు వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఎలా ఉందో. సో పిసుటాప్ మాత్రం మాకు అందరికి అలా షేక్ చేసింది. మామూలు షేక్ చేయలేదు. మేమైతే ఒక 1 hour రెస్ట్ తీసుకొని తిన్నాక 1 hour రెస్ట్ తీసుకొని అప్పుడు నెమ్మదిగా స్టార్ట్ అయ్యాము. అంత అలసిపోయాం. జస్ట్ 3 kilometers ట్రెక్ చేసినందుకు మాత్రమే. చందన్వాడి నుంచి ట్రెక్కింగ్ చేసే దారిలో ఇలాంటి చిన్న చిన్న గ్లేషియర్స్ అయితే చాలానే కనిపించాయి. బట్ ఇప్పటి వరకు మేము చూసిన వాటిలో ఇదే కొంచెం పెద్ద గ్లేషియర్. మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఈ ట్రెక్కింగ్ పాత్ మధ్యలో ఇలాంటి బోర్డ్స్ వస్తాయి. అంటే చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. చూడండి అక్కడ క్లియర్గా నెక్స్ట్ టాయిలెట్ బ్లాక్ ఒక 300 meters ఉందని, డ్రింకింగ్ వాటర్ పాయింట్ 1 kilometer ఉందని, నెక్స్ట్ లంగర్ అంటే మనకు ఫుడ్ 2 kilometers ఉందని, హెల్త్ ఫెసిలిటీ 2 kilometers ఉందని, మొత్తం చాలా డీటెయిల్డ్గా అయితే అన్ని బోర్డ్స్ పెట్టున్నారు. అండ్ ఫుడ్ అయితే మాత్రం వీళ్ళు చేస్తున్న సర్వీస్ కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనాలి. చాలా టేస్టీగా అండ్ క్వాలిటీగా ప్రిపేర్ చేస్తున్నారు. ఈ రోజు మా డెస్టినేషన్ వచ్చేసి శేష్నాగ్. అది సీ లెవెల్ నుంచి 12,500 feet హైట్లో ఉంది. ఇంకా 7 kilometers ఉంది. మా పని అయితే ఆల్మోస్ట్ అవుట్. చూడాలి ఎలా వెళ్తామో ఏంటో. వీళ్ళు ఏం తింటారో కనుక్కోవాలి. చూడసలు అంతంత ఐరన్. మనం మామూలుగా నడవడమే కష్టంగా ఉంది. ఏం తింటారా బాబు మీరు? మాకు కొద్దిగా సీక్రెట్ చెప్పండి రా నాయన. ఏదో ఈజీ అనుకున్నాం, మామూలుగా లేదు. ఈ రాళ్ళు, ఈ గుర్రాలు నడుస్తుండటం వల్ల అంత బురద రొచ్చు జారుతున్నాయి. ఎట్ లాస్ట్ ఫైనలీ
జోజిబాల్ అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడైతే టైం ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. మేము మార్నింగ్ 7కి అలా చందనవాడిలో ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఓన్లీ 8 కిలోమీటర్లు నడవడానికి మాకు ఎంతసేపు పట్టింది. కానీ ఈరోజు డెస్టినేషన్ మాత్రం శేష్నాగ్. ఇక్కడ నుంచి శేష్నాగ్ ఇంకా 6 to 7 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. ఏమో ఎప్పటికి రీచ్ అవుతామో ఏమో. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ట్రెక్కింగ్ మాత్రం అంత ఈజీ అయితే కాదు. ఇప్పుడు ఇక్కడ లంగర్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ లంచ్ టైం కాబట్టి ఇక్కడ కొంచెం లంచ్ చేసి ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ శేష్నాగ్కి మా జర్నీ స్టార్ట్ చేస్తాం. ఫైనలీ జోజివాల్లో లంగర్స్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే లంచ్ చేయాలి మేము ఇక్కడ. కానీ ఈ ఫుడ్ విషయంలో మాత్రం ఇలా చాలా మెచ్చుకోవాలి. క్వాలిటీగా ఇంత ఫ్రీ ఫుడ్ అయినా ఇంత క్వాలిటీగా మాత్రం చాలా అంటే చాలా క్వాలిటీగా పెడుతున్నారు. టీతో పాటు రస్క్, వేడి వేడిగా చపాతీలు, రైస్, కర్రీస్, అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. శేష్నాగ్ రీచ్ అవడానికి ఇంకా 4 kilometers ఉంది. కానీ ఇక్కడ వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. ఆ గ్లేషియర్స్ కరిగి వచ్చే వాటరు, చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ఆసం అంటే ఆసం అనిపిస్తుంది. మాకు నడవడం కన్నా ఈ వ్యూస్ ఎంజాయ్ చేయడంతోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఐ థింక్ మేము ఎంజాయ్ చేస్తున్నాం, బట్ ఈ కెమెరా ఎంతవరకు జస్టిఫై చేస్తుందో, మీరు ఎంతవరకు ఈ వ్యూస్ చూడగలుగుతున్నారో అయితే తెలీదు. బట్ మేమైతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాం. ఎటు చూసినా జలపాతాలు, వాటర్ ఫాల్స్, స్నో గ్లేషియర్స్. ఏం కావాలి ఇంతకన్నా? ఏం కావాలి? అద్భుతం అంటే ఇదే. ఇక్కడ ప్రతి చోట టూరిస్టుల కోసం హెల్త్ సెంటర్స్ కూడా పెట్టారు. ఫెసిలిటీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. కానీ ట్రెక్కింగ్ చేయడమే కొంచెం కష్టంగా ఉంది. పహల్గామ్ రూట్లో చందనవాడి నుంచి శేష్నాగ్ వరకు మేము చేస్తున్న ట్రెక్కింగ్లో మాకు కనిపించిన మొట్టమొదటి బిగ్గెస్ట్ గ్లేషియర్ ఇది. చిన్న చిన్న గ్లేషియర్స్ అయితే చాలానే కనిపించాయి, బట్ ఇది మాత్రం చాలా పెద్ద గ్లేషియర్. శేష్నాగ్ దగ్గరలో ఉన్నాము. దీన్నే శేష్నాగ్ జీల్ అంటారు. మీకు కెమెరాలో బాగా క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. ఒక పాము షేప్లో ఉంది చూడండి. అంటే ఇలా కరుసు తిరిగి ఉన్నది పాము. ఆ ఫ్రంట్లో కనిపించేది ఆదిశేష్ పడగ అనమాట. అందుకని దీన్ని శేష్నాగ్ జీల్ అని అంటారు. వరకు క్లైమేట్ చాలా బాగుంది. అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్, అసలు ఏం కనిపించట్లా. మొత్తం ఫాగీ క్లైమేట్ అయిపోయింది. శేష్నాగ్ బేస్ క్యాంప్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం, బట్ ఆ శేష్నాగ్ బేస్ క్యాంప్ కూడా ఏం కనిపించట్లా. మాట్లాడే ఓపిక కూడా లేదు. అసలు బ్రీత్ తీసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. ఫుల్ ఫాగీ అయిపోయింది. The next day. శేష్నాగ్ బేస్ క్యాంప్. నిన్న నైట్ మేము శేష్నాగ్ బేస్ క్యాంప్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 7:30 to 8 అయింది. కానీ ఇంకేం బ్లాక్ చేయలేదు. ఇక్కడైతే మేము టెంటెడ్ అకామిడేషన్ తీసుకున్నాము. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంటెడ్ అకామిడేషన్స్ ఉన్నాయి. లైక్ ఒక కామన్ ఫ్లోర్డ్ అకామిడేషన్ టెంట్ పర్ హెడ్ 350-400 అలా ఛార్జ్ చేస్తున్నారు.
బెడ్డెడ్ ఉండే కామన్ అకామిడేషన్ అయితే 550 అలా ఛార్జ్ చేస్తున్నారు. మేము వచ్చేసి అంటే దాంట్లో ఈవెన్ అంతంత ఛార్జ్ చేస్తున్నారు కానీ ఈవెన్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వట్లేదు. 550 రూపీస్ ఛార్జ్ చేసి అట్లీస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వట్లేదు. ఇక్కడ మిగతాదంతా బాగా నచ్చింది కానీ ఈ టెంటెడ్ అకామిడేషన్ విషయంలోనే భక్తుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. మేము మాత్రం ఇంకా ఏం చేయాలో తెలియక పర్సనల్ టెంట్స్ తీసుకున్నాము. మాకు ఇద్దరికి 1600 ఛార్జ్ చేశారు. ఇదిగోండి శేషనాగ్ బేస్ క్యాంప్లో క్యాంప్ సైట్ అయితే ఇలా ఉంది. అసలు క్లైమేట్ అయితే చెప్పక్కర్లేదు. ఇదంతా క్యాంప్ సైట్. ఇదిగోండి వెనకంతా స్నో క్యాప్డ్ మౌంటైన్స్. అసలు మొత్తం అంతా స్నో స్నో స్నో. చలి మాత్రం రాత్రి చంపేసింది. ఇంకా క్యాంప్ సైట్ అయితే ఇలా ఉంది. ఇవ్వండి ఇవన్నీ టెంట్ స్టేస్. ఇప్పుడు ఆ కనిపించేవి వచ్చేసి ఫ్లోర్ అకామిడేషన్ కామన్ టెంట్స్, కింద పడుకోవాలి. ఇంకా మేము వచ్చేసి ఇదిగో ఇలా తీసుకున్నాము. మన రేవతి గారు అలాగా B90 ఉంది కదా, అది తీసుకున్నారు. అది వాళ్ళకి అరౌండ్ 1400 అలా ఛార్జ్ చేశారు. బట్ మాకైతే ఇంకా లేదు, ఖాళీ దొరకలేదు. అందుకని ఇగో ఈ పెద్ద టెంట్స్ ఉన్నాయి కదా, మేము ఇద్దరికి యాక్చువల్లీ 4 మెంబర్స్కి ఇస్తారంట, బట్ ఇద్దరికి అని తీసుకున్నాము. ఆల్మోస్ట్ 1600 అలా ఛార్జ్ చేశారు. బట్ ఓకే. అసలు చూడండి స్నో ఎలా వచ్చేస్తుందో సడన్గా, విత్ ఇన్ మినిట్స్లో స్నో వచ్చేస్తుంది. అవంతా అసలు మౌంటైన్స్ కనిపించలేదు. ఇప్పటిదాకా మౌంటైన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. చూద్దాం పడండి మనకి ఇచ్చిన టెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఇదిగోండి లోపలైతే ఇలా ఉంది. అసలు మొత్తం అంతా వాటర్ ప్రూఫ్ టెంట్సే, కానీ ఇక్కడ ఉన్న అసలు ఈ చలికి అసలు ఎక్కడ పట్టుకున్న అంతా జిల్ జిల్ అంటున్నాయి ఇలా. సో ఇంతే. ఇది 4 మెంబర్స్ కంట, కానీ మేము 2 మెంబర్స్ కనే తీసుకున్నాము. వచ్చేసారా తనైతే చలికి ఇంకా లేవలేదు. ఎలా కూర్చుందో చూడండి. బుజ్జి ఉన్నావా? ఏదో ఒకసారి హాయ్ చెప్పు. బయటకు వచ్చే ఓపికలు లేదంట, అలా ఉంది ఇక్కడ చలి. ఓకే పదండి, ఇప్పుడు మన రేవతి గారు వాళ్ళ టెంట్ ఎలా ఉందో చూద్దాము. ఇదే మన రేవతి గారు వాళ్ళ టెంట్ ఉందో చూద్దాం. రేవతి గారు మా వ్యూవర్స్ కి గుడ్ మార్నింగ్ చెప్పండి. ఇగో చెప్పాను కదా, మా ట్రావెలర్ లక్ష్మక్క, తను కలిసి ఒక టెంట్ తీసుకున్నారు. ఆల్మోస్ట్ 1400 అలా ఛార్జ్ చేశారు మాకు. ఇది ఈ టెంట్ 1380. 1380, ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 1400. మేమైతే ఇప్పుడే శేషనాగ్ నుంచి పంచతర్నికి అయితే ఈరోజు మా ట్రెక్ స్టార్ట్ చేసాము. ఈరోజు మా ట్రెక్ వచ్చేసి మా డెస్టినేషన్ పంచతర్నికి శేషనాగ్ నుంచి 16 కిలోమీటర్స్ ఉంటుంది. బట్ చూసే వ్యూవర్స్కి అందరికీ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా అమర్నాథ్ యాత్ర ప్లాన్ చేసుకునే పని అయితే నా సైడ్ నుంచి ఒకటే రిక్వెస్ట్, దయచేసి మేము చేసిన పొరపాటు మీరు చెయ్యొద్దు. లగేజ్ మేము చాలా ఎక్కువ క్యారీ చేస్తున్నాము, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకే ఇంకా ఇక్కడ లగేజ్కి పితు సర్వీస్ ఉంటుంది, అంటే లగేజ్ వరకు వాళ్ళు మోస్తారు. సో వాళ్ళని హైర్ చేసుకుందాం అనుకుంటున్నాము. ఆ చెక్ పోస్ట్ దాటాక మనం లగేజ్ని అక్కడ హైర్ చేసుకోవచ్చు. చూడాలి వాళ్ళు ఎంత రేట్ చెప్తారో ఏంటనేది. బట్ లగేజ్ ఉంటే మాత్రం అస్సలు నడవలేము, అసలు హారిబుల్ ఉంటుంది లగేజ్తో. అసలు బ్యాక్గ్రౌండ్ చూసారు, అసలు ఎంత బాగున్నాయి ఇక్కడ, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు వ్యూస్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, అంటే 16 కిలోమీటర్ల ట్రెక్ ఉంది అని. యాక్చువల్గా మా టీంలో 9 మెంబర్స్ వచ్చారు, అందులో లేడీస్ ఎక్కువ ఉన్నారు. సో వాళ్ళు ఎవరు మేము నడవలేము అంటే ఇంకా పాపం వాళ్ళని ఒక్కరిని పంపించలేక ఇంకా వాళ్ళతో పాటు నేను రేవతి, చెప్పాను కదా మనతో పాటు యూట్యూబర్ రేవతి గారు కూడా వచ్చారని, ఇంకా నేను తను ఇద్దరం కూడా హార్స్ రైడే చేస్తున్నాము. యాక్చువల్గా మాకు ఇష్టం లేదు పాపం వాటిని బాధ పెడుతూ వాటి మీద రైడ్ చేయడం, బట్ కానీ తప్పలేదు. కో ట్రావెలర్స్ కోసం కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. పాపం చాలా కష్టపడుతున్నాయి ఇవి మాత్రం అమర్నాథ్ యాత్రికుల కోసం. మేమైతే వాళ్ళు అడిగిన దానికన్నా కొంచెం ఎక్స్ట్రానే ఇచ్చి వాటికి స్పెషల్గా ఏదన్నా మేత కోసం ఎక్కువ పెట్టండి అని అయితే మేము చెప్దాం అనుకుంటున్నాము. కంపల్సరీగా అయితే అది అలాగనే చేస్తాము. మేమైతే శేషనాగ్ నుంచి వావల్ టాప్కి ఒక 1 కిలోమీటర్ దగ్గర దాకా వచ్చాము. ఇక్కడ నుంచి వావల్ టాప్ 1 కిలోమీటర్ ఉంది, ఎంజీ టాప్ 2 కిలోమీటర్స్ అండ్ పోష్పత్రి 4 కిలోమీటర్స్. సో ఎంజీ టాప్ అంటే మహాగణేష్ టాప్ అని. మహాశివుడు ఈ రూట్లో, అదే పార్వతీదేవికి అమరత్వ రహస్యం చెప్పడానికి ఆ గృహకి అమర్నాథ్ కేవ్కి తీసుకెళ్ళేటప్పుడు మహాగణేష్ని అక్కడ ఉంచి వెళ్ళాడు, అందుకని అది మహాగణేష్ టాప్ అంటారు. ఇంకా నెక్స్ట్ పోష్పత్రిలో లంగర్ సేవ చాలా బాగుంటుంది, అసలు ఫేమస్. మొత్తం అమర్నాథ్ యాత్రలో పోష్పత్రి లంగర్ హైలైట్, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఆ విజువల్స్ అన్నీ కూడా చూపిస్తాను. వావల్ టాప్ రీచ్ అయ్యాం. ఇంక
ఇక్కడ నుంచి హైయెస్ట్ టాప్ ఎంజీ టాప్, అక్కడికి రీచ్ అవడానికి ఇంకొక కిలోమీటర్ ఉంది. ఎంజీ టాప్ 1 కిలోమీటర్ ఉంది. బట్ ప్రెజెంట్ అయితే వావల్ టాప్ లో ఉన్నాం. ఎంజీ టాప్ దగ్గరలో ఉన్నాము. హార్స్ వెళ్ళే రూట్ అండ్ ట్రెక్కింగ్ చేయడానికి అంతా ఒకటే దారి. అసలు ఈ రోడ్ చూస్తుంటేనే అసలు చాలా అంటే చాలా ఇదిగా ఉంది. అయితే రీచ్ అయ్యాము. మొత్తం అమర్నాథ్ ట్రెక్ లోనే హైయెస్ట్ పీక్ పాయింట్ ఇది మహాగణేష్ టాప్ అనేది. మహాగణేష్ టాప్ 14,000 ఫీట్స్ హైట్ లో ఉంటుంది. అండ్ అమర్నాథ్ కేవ్ 13,000 ఫీట్ లోనే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అమర్నాథ్ కేవ్ కూడా డౌన్ లోనే ఉంటుంది. బట్ మొత్తం ట్రెక్ లో ఇదే హైయెస్ట్ పీక్ అన్నమాట. ఇది కనుక క్రాస్ చేస్తే చాలా డిఫికల్ట్ కూడా, అంత ఈజీ అయితే కాదు. మేమంటే హార్స్ రైడ్ చేసి వస్తున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అండ్ ఈజీగా రాగలిగాం. కానీ నడుచుకుంటూ వచ్చే పని అయితే శేషనాగ్ నుంచి మహాగణేష్ టాప్ రీచ్ అవడానికి ఆల్మోస్ట్ 5 to 6 hours అయితే పడుతుంది. ఎక్కి టాప్ రీచ్ అయ్యాము. హార్స్ కి కొంచెం రెస్ట్ తీసుకున్నారు. అలాగే మేము కూడా ఒక చిన్న చాయ్ బ్రేక్ లాగా తీసుకున్నాము. ఇక్కడ మాత్రం చలి మాత్రం చంపేస్తుంది. చాలా అంటే చాలా చలిగా ఉంది. మాటలు కూడా రావట్లేదు, అంటే బ్రీతింగ్ తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకసారి మీకు నేను బ్యాక్ కెమెరా నుంచి వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. $360 లో మౌంటైన్స్ చూసారు కదా. ఎక్కడైనా ఒక చెట్టు కనిపించిందా? ఇంకా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంటాయి? ఆక్సిజన్ లెవెల్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ ఎంజీ టాప్ లో. బ్రీతింగ్ తీసుకోవడం కొంచెం కష్టంగానే ఉంది. అండ్ ఇంక ఇదిగో వెనకాల ఉన్నారు చూసారా, వాళ్ళంతా మాతో పాటు వచ్చిన కో ప్యాసింజర్స్, కో ట్రావెలర్స్ అనుకోవచ్చు. ఇంకా మొత్తం అంతా లేడీసే ఉన్నారు కాబట్టి పాపం వాళ్ళ కోసమే నేను కూడా ఈరోజు హార్స్ లో రావాల్సి వచ్చింది. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి కెమెరాకి. అందరూ హాయ్ చెప్పండి. అది చూసారా, మా వాళ్ళు ఫుల్ జోష్ లో ఉన్నారు. జై బోలే బాబా బర్ఫాని. ఎంజీ టాప్ రీచ్ అయ్యాక అలా గుర్రాలు మేము అందరం అలా రిలాక్స్ అయ్యి కొంచెం రెస్ట్ తీసుకొని, మా హార్స్ రైడింగ్స్ అంటే ఈ గుర్రం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మ్యాగీ అది తిని టీ తాగారు. నేను కూడా లైట్గా ఒక సిప్ టీ వేసి అలా రిలాక్స్ అయ్యి ఒక 1/2 hour అలా రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ పంచతర్ణికి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి పంచతర్ణి అయితే డౌన్లోనే ఉంటుంది. ట్రెక్కింగ్ కూడా అంత కష్టంగా అయితే ఉండదు. జాగ్రత్తగా వెళ్తున్నాం నిదానంగా. మళ్ళీ మా ప్రయాణం మొదలైంది. పోష్పత్రి లంగర్ అయితే రీచ్ అయ్యాము. యాక్చువల్గా మొత్తం అమర్నాథ్ ట్రాక్లో పోష్పత్రి లంగర్స్ చాలా ఫేమస్. కానీ ఇది క్లోజ్ ఎండింగ్ డేస్ కాబట్టి ఇంకా చాలా ఫెసిలిటీస్ తగ్గించారు. మామూలుగా అయితే ఇందులో ఫుట్ మసాజర్స్ ఉంటాయి, చాలా ఉంటాయి, అసలు చాలా ఫెసిలిటీస్ ఉంటాయి పోష్పత్రి లంగర్లో. ఇదేంటంటే ఇంకా లాస్ట్ క్లోజింగ్ డేస్ కాబట్టి కొంచెం ఫెసిలిటీస్ కూడా తగ్గించారు. చూడండి, మీరు కూడా చూడండి పోష్పత్రి లంగర్. ఇగో ఇదంతా పోష్పత్రి లంగర్. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది చూస్తున్నారా, ఉసిరికాయ ఇస్తున్నారు, ఖీర్ చూసండి. ఎన్ని రకాల స్వీట్స్ ఉన్నాయో చూడండి, ఎంత కష్టపడుతున్నారో చూడండి. పోష్పత్రి నుంచి పంచతర్ణికి స్టార్ట్ అయ్యాం కదా. బట్ ఈ రూట్లో మాత్రం చలి కాదు కదా, ఎండ వాసిపోతుంది, మామూలుగా లేదు, బాగా వేడిగా ఉంది టెంపరేచర్ మాత్రం. మేమేమో ఈ వింటర్ వేర్ ఇవన్నీ వేసుకొని ఎక్కున్నాము, చల్లగా ఉంటుందని. చెమటలు పట్టేస్తున్నాయి లోపలంతా. అసలు గాలి లేదు, చలి లేదు, అసలు సన్లైట్ అయితే అసలు గట్టిగా ఉంది,
బాగా వేడిగా ఉంది. కానీ వ్యూస్ మాత్రం ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పినా ఈ వీడియోలో వ్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కెమెరాస్ జస్టిఫై చేయలేవు వీటిని. కరెక్ట్గా ఎంజాయ్ చేయాలంటే నిజంగా వచ్చి చూడాల్సిందే. రియల్గా ఇక్కడికి వచ్చి చూస్తే కానీ ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయలేరు. ఎందుకంటే అది ఎంత మంచి కెమెరా అయినా జస్టిఫై అయితే చేయలేదు ఈ వ్యూస్ని. ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి. అదే పంచతర్ని బేస్ క్యాంప్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి ఓన్లీ 1 కిలోమీటర్ ఉంది పంచతర్ని క్యాంప్కి. కానీ ఇక్కడ ఇప్పుడు దాకా వచ్చేటప్పుడు ఎండని కొంచెం ఇబ్బంది పడ్డాము. పంచతర్ని దగ్గరికి రాగానే అసలు చాలా ప్లెజెంట్, అంటే నిన్న శేషనాగ్లో ఉన్నంత చలిగాను లేదు, అలాగని హ్యూమిడిటీ అసలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ వెదర్ మాత్రం. చూడాలి ఈరోజు నైట్ మేము చాలా, నిన్న నైట్ అసలు నిద్రలేదు ఆ చలికి. ఈరోజు హ్యాపీగా పీస్ఫుల్గా పడుకోవచ్చేమో అని అనుకుంటున్నాం. ఫైనలీ పంచతర్ని రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ మేము టెంట్ తీసుకోవాలి. ఇప్పుడు బాల్తాల్ నుంచి కానీ పహల్గామ్ నుంచి కానీ హెలికాప్టర్లో వచ్చిన వాళ్ళు ఇక్కడే ల్యాండ్ అవుతారు. ఇక్కడ నుంచి ఇంకెవరైనా హోలీ కేవ్కి ట్రెక్కింగ్ ఆర్ గుర్రంలోనే వెళ్ళాలి. ఇక చూడండి ఇదే హెలిప్యాడ్. కదా పంచతర్నిలో ఎండ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. కానీ చలి పుడుతుంది. ఎంత ఎండగా ఉన్నా కూడా ఎండలో నించుంటేనే బాగుంటుంది. టెంట్ లోపలికి వెళ్తుంటే చలి పుడుతుంది. అండ్ ఇదే క్యాంప్ సైట్. టెంట్స్ ఇగో ఇలా ఉన్నాయి, మొత్తం అన్ని టెంట్సే ఉన్నాయి. అండి మా టెంట్ అయితే ఇది, మేము ఈ టెంట్ తీసుకున్నాము. యాక్చువల్గా ఇందులో 6 బెడ్స్ ఉన్నాయి. అదిగోండి మన రేవతక్క కూడా ఉంది ఇక్కడే. మొత్తం ఇందులో 6 బెడ్స్ ఉన్నాయి. మేము 4 మెంబర్స్ తీసుకున్నాము. ఎక్స్ట్రా పే చేసాము, ఇంకెవరిని పంపించకుండా కంప్లీట్గా మాకే ఇచ్చేలాగా. అంటే అంత రష్ కూడా లేదు కాబట్టి, అదే రష్ ఉంటే అలా పే చేసేవాళ్ళం కాదు. వీడియో బయట ఇచ్చేలోపే సూర్యుడు వెళ్ళిపోయాడు, ఎండపోయింది, మళ్ళీ నార్మల్ అయిపోయింది. చూస్తున్నారా స్నో క్యాప్డ్ మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ. గైస్ చూస్తున్నారు కదా ఇక్కడ చలి ఎక్కువగా ఉందని క్యాంప్ ఫైర్ కూడా అరేంజ్ చేశారు పంచతర్ని బేస్ క్యాంప్లో. చూడండి మన టూరిస్టులు అందరూ కూడా క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చలికి ఇది లేకపోతే మాత్రం కష్టమే. అండ్ డిన్నర్ కోసం లంగర్ సర్వీస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ కూడా ఇక్కడ చేసేస్తాము. చూస్తున్నారా స్నో గ్లేషియర్స్, అదే స్నో క్యాప్డ్ మౌంటైన్స్. పంచతర్ని లంగర్ సేవలో మనకి రైస్ ఉంది, పప్పు ఉంది, చపాతీ, పోహా, ఖీర్. సో ఓకే గైస్, ఈరోజు అయితే మేము శేషనాగ్ నుంచి పంచతర్ని వరకు ఎలా రీచ్ అయ్యాము, ట్రెక్కింగ్ చేస్తే ఎలా ఉంటుంది, అండ్ మధ్యలో లంగర్ సర్వీసెస్ ఎక్కడెక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకుంటున్నాను. అండ్ పంచతర్ని రీచ్ అయిన తర్వాత ఇక్కడ టెంట్ స్టే ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపించాను. అండ్ వీటి రేట్స్ వచ్చేసి మనకి కామన్ ఫ్లోర్ షేర్డ్ ఫ్లోర్డ్ అకామిడేషన్ అయితే మాత్రం 650 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే షేర్డ్ బెడ్డెడ్ అకామిడేషన్ అయితే మాత్రం 750 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఫుడ్ అయితే ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, ప్రీవియస్ వీడియోస్ నుంచి చూస్తున్నారు, మనకి ప్రతి చోట లంగర్ సర్వీస్ ఉంది, ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. సో ఫుడ్కి అయితే ఎలాంటి ప్రాబ్లము లేదు. అకామిడేషన్ మాత్రమే మనం పే చేసి తీసుకోవాలి. అండ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మీ సపోర్ట్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ షేర్
లైక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రవణ్. ఉంటాను ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఆ పంచదార్ని నుంచి అమర్నాథ్ కేవ్ కి జర్నీ ఎలా ఉంటుంది, అమర్నాథ్ కేవ్ లో దర్శనం అయిపోయిన తర్వాత నేరుగా బాల్తాల్ వెళ్ళడానికి ఇదంతా ఒకటే వీడియోలో, రేపటి వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ ఈ వీడియోని మాత్రం దయచేసి షేర్ చేసి, లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా దీన్ని షేర్ చేసుకోండి. ఓకే గైస్, అండ్ జై శ్రీరామ్, జై హింద్, జై జవాన్, జై కిసాన్. Audio Jungle.